సిస్టర్, చెప్పండి మేడం. మా వారికి విభూతి పెడతాను. ఓకే మేడం. ఒక్క క్షణంలో మీ పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటండి? మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. డాక్టర్ గారు మీ పరిస్థితి క్రిటికల్ గా ఉందన్నారు, కానీ నాకు నమ్మకం ఉందండి మీరు కోలుకుంటారని. దేవుడు మనకు అండగా ఉన్నాడని. ఇదిగో శివయ్య విభూది, ఇది పెడితే మీరు లేచి కూర్చుంటారు. ఆగు, ఏం చేస్తున్నావు? గౌతమ్కి విభూతి పెట్టాలి. నువ్వు మా అందరికి పెట్టిన పంగనామాలు చాలు. ప్రత్యేకంగా బావకి విభూతి పెట్టక్కర్లేదు. ఎందుకొచ్చావు ఇక్కడికి? ప్రణవి, బావ బ్రతికున్నాడా చచ్చిపోయాడా చూద్దామనొచ్చావా? ఏంటా మాటలు? బావ మీద ప్రేమున్నట్టు నటించొద్దు. అసలు బావి పరిస్థితిలో ఉండడానికి కారణమే నువ్వు. ఈ విభూతి పూస్తే బావ టక్కులు లేచి కూర్చుంటాడనా బిల్డప్ ఇస్తున్నావు? అవును ప్రణవి, ఈ దేవుడి విభూతి గౌతమ్ని ఖచ్చితంగా కాపాడుతుంది. నన్ను నమ్ము. అబ్బచ్చా, విభూతితోనే అన్ని రోగాలు నయమైపోతే